రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కత్తెర్ల ప్రభుత్వం అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన అభివృద్ధి ప్రాజెక్టులన్నిటికీ కత్తెరలతో రిబ్బన్లు కట్ చేస్తున్నారు తప్ప ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదని అన్నారు. పేద ప్రజలకు కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కత్తెర వేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో 18 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్గా కమలా నెహ్రూ హాస్పిటల్ను తీర్చిదిద్దామని, కానీ నేడు హాస్పిటల్ దయనీయ పరిస్థితిలో ఉందని అన్నారు నోముల భగత్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్ను ఆకస్మికంగా సందర్శించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. రోగులకు చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి కత్తెర్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టాలి సార్ అంటారు. ఈరోజు కేసీఆర్ గారు నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ దాకా మేము ఏదైతే ప్రారంభించి పూర్తి దశకు వచ్చినాయో ఈ కత్తెరలు పట్టుకొని రోడ్ల దగ్గర నుంచి హాస్పిటల్ దాకా ఏవి పెడితే అవి వాడి కత్తెరలు తీసుకొని రిబ్బన్లు కట్ చేస్తున్నట్టు. కానీ మేమేమైతే ప్రారంభించి పేదలకు అవసరమైనటువంటి వస్తువులు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినామో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళకి అందించే పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి హయాంలో 18 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి కమలా నెహ్రూ హాస్పిటల్ని తీర్చిదిద్ది ఇక్కడ డయాలసిస్ అనేక రకమైనటువంటి ఇక్కడ బ్లడ్ టెస్టులు సంబంధించి ఇవన్నిటి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి పోవద్దు, గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, పేదలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్మూలించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అందాల పోటీలు పెట్టుకున్నావు కదా, అందాల భామలు వాళ్ళ ముందర నడవడం కోసం వాళ్ళ వయ్యారంగా నడిస్తే చూడడం కోసం ఇదే రేవంత్ రెడ్డి అదే మహిళలకు 200 కోట్లు పెట్టినాడు. దాని తర్వాత వాళ్ళ మనవడు ఫుట్బాల్ ఆడాలి, ఈయన ఎట్టాగా పోయి వరల్డ్ కప్ ఆడేది లేదు కాబట్టి మెస్సీని కింది తీసుకొచ్చి ఆయనతో 4-5 టన్నులు అనిపిస్తే ఈయన ఈ పంత చక్కగా అవుతుంది అని చెప్పి వాళ్ళ మనవడు కోసం ఆయన కోసం ఫుట్బాల్ పోటీలు, దానికో 100 కోట్లు.